అదే గురువుగారు అపమృత్యు దోషాలు అంటే ఉదయం మార్నింగ్ మనం నార్మల్‌గానే వెళ్తాం బయటికి. సడెన్‌గా ఏదో యాక్సిడెంట్‌లో లేకపోతే చిన్న చిన్న దెబ్బలో ఏవో ఒకటి. అలాగే అపమృత్యు దోషాలతో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చెప్తూ ఉంటారు. నీకు ఇప్పుడు ఈ సంవత్సరం బాలేదు, ఈ 6 నెలలు బాలేదు, ఈ 3 నెలలు బాలేదు. జాగ్రత్తగా వెళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అని. అటువంటి అపమృత్యు దోషాలున్న వాళ్ళు ఉంది అని ఎవరికైనా తెలిసినప్పుడు పరిహారం ఏం చేస్తే అపమృత్యు దోషాల నుంచి కానీ, చిన్న చిన్న యాక్సిడెంట్ నుంచి కానీ బయటపడొచ్చండి? అమ్మ, ఈవేళ నువ్వు అడిగిన ప్రశ్నలో ఒక వ్యక్తిగతంగా చక్కటి ప్రశ్న ఏమిటంటే, అనారోగ్యాల నుంచి బయటపడడానికి జాతకరీత్యా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏ రకంగా ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మనం మృత్యుగండాన్ని బయటపడతాము, ఏ విధంగా పెడితే ఏ ఆరాధన చేసుకుంటే ఇలాంటి కష్టాలు బయటపడతామంటే అమ్మ, యాజ్ పర్ రూల్ ఏంటంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి. ఈవేళ నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళా, అనుకోకుండానే స్లిప్ అయిపడ్డా రోడ్డు మీద. దేనివల్ల? అలాగే ఇంటి 10 అడుగులు దాటగానే స్కూటర్ మీదే పెడుతున్నా, స్లిప్ అవడం, వెనకాల నుంచి వచ్చేవడం గుద్దడం, పడిపోతూ ఉంటారు. ఇలా లక్షలు జరుగుతున్నాయి ఈవేళ రేపు. కానీ ఇవి కూడా కొన్ని పాటించవలసినవి ఏంటంటే అమ్మ, అసలు ఇంట్లోంచి బయటకు వస్తూనే తల్లినో అక్కనో భార్యనో ఎదురు రమ్మని బయటికి వెళ్ళడం వల్ల కొన్ని రకాలుగా సమస్యలు కంట్రోల్ అవుతాయి. ఎంత గ్రహబాధ ఉన్నా మగవాడి ఇంట్లోంచి పెడుతున్నాడంటే ఒక పని మీద గ్రహస్థితి బాగున్నప్పుడు తల్లి ఉంటే తల్లి, పెళ్లి కాని వాళ్ళకి భార్య అవుతే భార్య, ఆఖరికి సిస్టర్, సొంత చెల్లు అక్క, ఇంట్లో ఉన్నవాళ్ళు జస్ట్ అలా ఏదో గుమ్మలోనే రోడ్డు మీద అక్కర్లే, ఆ అవతల గుమ్మలో ఆ అమ్మాయిని అక్కడ ఉండడం, వీడు కడప దాటి వెళ్ళిపోయి చెల్లు లోపలికి వెళ్ళి లేకపోతే అమ్మ లోపలికి కూడా. అయితే నాది ఇందులో ఒక చిన్న డౌట్ అండి. ఏంటంటే ఇప్పుడు మార్నింగే మగవాళ్ళు బయటికి వెళ్తారు, అప్పటికి ఇంకా ఆడవాళ్ళు స్నానాలు అవ్వకపోవచ్చు. ఉదయాన్నే లేచి వీళ్ళకి టిఫిన్స్ చేసి బాక్సులు ఇచ్చే హడావిడిలో కొంతమంది ఇప్పుడు స్నానాలు తర్వాత చేస్తారు, అయినా సరే ఎదురు రావచ్చా? చక్కగా స్నానం చేయాలని లేదు దానికి అసలు. అక్కడ కూతురు వచ్చిన అదృష్టం. ఆడపిల్ల ఇంట్లో కూతురు ఉందంటే అసలు ఆ పిల్ల ఎదురొస్తేనే అన్నీ మంచి జరుగుతాయి చక్కగా. ఇంకో శాస్త్రం ఏంటంటే, ఇక్కడ ఈ ఎదురులో రకాలు ఏంటంటే అమ్మా, ఈ గ్రహబాధల గురించి చెప్తున్నాను. అంటే అనారోగ్యాల కారణం కానీ గ్రహబాధల వల్ల తట్టుకుని జాతకంలో ఏ వ్యక్తికి ఏం నడుస్తుందో చూసి వాళ్ళ వలన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారన్న దానికి కూతురే నాన్నకి ఎదురొస్తే ఆ తండ్రి ఏం చేయాలంటే అమ్మాయికి చేతిలో 10 రూపాయలైనా పెట్టి చక్కగా పెడితే ఆ వేళ ఎంత, అది భార్యకైనా సరే తప్పు కాదు, అది అక్కొస్తే అక్కకైనా సరే 5ో 10ో చక్కగా పెట్టి టక్మని వాడు లోపలికి వెళ్ళి మనం బయటకు వెళ్ళిపోవడం వల్ల కూడా అనర్థాల నుంచి బయటపడడానికి ఈ యాక్సిడెంట్లే కాదు తప్పిస్తాడు, ఆ మోరే తప్పిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈవేళ రేపు 100కి 90 యాక్సిడెంట్లు పర్ డే ఇవాళ 100కి 90 యాక్సిడెంట్లు మహానగరంలో జరుగుతున్నాయి. ఎలాగయ్యా అంటే, ఇప్పుడు ఎవరిని నమ్మరు కొంతమంది, చూద్దాంలే ఏది జాతకం దగ్గరికి వస్తువులకి అవన్నీ మనకి ఏమైనా కలిసి వచ్చాయా, వాటి వల్ల ఏం కలిసి వచ్చింది, మనలో ఉండాలి, మనం చూసుకోవాలి. ఏమిటి నీకు కలిసి వచ్చింది, నీకేం తెలుసు, మనలో ఉన్నాను అందరికీ తెలియదే. ఓ జాతకుల దగ్గరకో ఎవరో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవండి ఈవేళ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తా, నాకేముంది, ఏ నక్షత్రం నాది, ఈవేళ నక్షత్రం తెలియని వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇంకా ఇప్పటికీ. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి, ఏమండి ఇప్పుడు నాకు ఎలా ఉంది మధ్య, అసలు ప్రతి దానికి ఇబ్బందులు వస్తున్నాయి, బయటికి వెళ్తే కాలు చెయ్యో దెబ్బ తగులుతోంది, ఇంట్లో కూడా జారిపోతున్నాను, ఇంట్లోనే నేను బాత్రూమ్కి వెళ్ళి జారిపడ్డాం, ఇలాంటివి కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూడా స్లిప్ అయ్యి గడప తన్నుకు పడిపోయిన వాళ్ళు కూడా జరుగుతున్నాయి. అయ్యా ఒక్కసారి చూడరంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళ జాతకం చూసి, నక్షత్రం బాబు నీది ఇది, నీకు ఈ నక్షత్రం, నీకు ఇందులో శని మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏలినాడు శని నడుస్తుంది, అలాగా చంద్ర మహాదశ నడుస్తుంది, రావు మహాదశ నడుస్తుంది. అలాంటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటాయి అంటే, ఇప్పుడు శని మహాదశ నడుస్తున్నావు కాబట్టి నువ్వు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసి ఆ సింధూరం నుదుట పెట్టుకోవడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు కానీ నీలో ఉన్న గ్రహబాధలకు బలాన్ని ఇచ్చే ఆ శని కంట్రోల్ అవ్వడానికి ఆంజనేయ స్వామి చక్కగా పరిష్కారం ఇస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆ గుడిలోకి వెళ్ళడం, ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఉన్న గుడిలోకి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, చక్కగా దండం పెట్టుకోవడం. అలాంటప్పుడు ఈ దర్శనం అయిపోగానే నవగ్రహాలకి నూనె నువ్వులు నల్లగొడ్డ ఆయన్ని వేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే మళ్ళా వచ్చి కాళ్ళు కడుక్కుని మండపంలో కూర్చోకూడదు, శని లాస్ట్ని కొలవాలి. అలాగే రావు మహాదశ నడుస్తుంది, వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి మంగళవారం దుర్గాదేవి గుడికి వెళ్ళడం, హాయిగా అమ్మవారికి అర్చన చేయించుకోవడం, నుదుట ఎంత కుంగం పెట్టుకోవడం, అలా 9, 10, 11 ప్రదక్షిణాలు చేసి ప్రతి మంగళవారం విడవకుండా, లేకపోతే అమావాస్యకి పున్నానికి కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటే రాహు కంట్రోల్లో ఉంటాడు. ఆ రాహు కంట్రోల్లో ఉండాలి. 18 సంవత్సరాలు రావు మహాదశ జరుగుతుంది. ఆ 18 సంవత్సరాలు రావు మహాదశలో చేయవలసిన రెమెడీలు ఏంటంటే, అమ్మవారిని బాగా పెట్టడం, అమ్మవారి గుడిలో పులిహారలు కానీ ఇలాంటివి ఇంట్లోంచి తయారు చేసి అక్కడ భక్తులు మన చేత్తో చక్కగా ఒక కప్పుల్లో వేసి పంచి పెట్టడం వల్ల కూడా మనలో ఉన్న గ్రహబాధ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే రాహు దశలో గోమేతకం మధ్యవేలుకి
వెండితో చేయించుకుని పెట్టుకోవడం వల్ల కూడా రాహు కంట్రోల్లో ఉండి వెళ్ళిన చోటల్లా ఇబ్బందులు తగ్గిస్తూ ఉంటారు. అనేక రకాలుగా ఏది ఎలాగున్నామో అపమృత్యుగండం తప్పించడానికి 2 మార్గాలు ఉన్నాయి. అపమృత్యుగండాన్ని అనస్పట్టుడికి అపమృత్యుగండం వచ్చింది అంటే దానికి 2 పరిష్కారాలు. ఓం త్రియంబకం యజామహేశ సుగంధ పుష్టివర్ధన్ ఉరూరబంధనాత్ ముచ్చో నమామ్యం అన్న ఈ మంత్రాన్ని మృత్యుగండం నుంచి తప్పేది ఈ అపమృత్యు మంత్రానికి ఇదే. అలాగే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ త్రికాల కాలాగ్నే నీలకంఠాయ రుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః అన్న మంత్రం కూడా నోటికొస్తే చదువుకోవడం వల్ల కూడా ఎన్నో సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ రుద్రగాయత్రి అంత పవర్గా చక్కగా చేసుకోవడం వల్ల తప్పకుండా అపమృత్యు నుంచి దాటించి వాడు ఆ శివుడే. అపమృత్యు గండాన్ని నుంచి బయటపడడానికి చక్కగా శివుణ్ణి ఎంత నమ్ముకుంటే ఆయనకి ఎంత ఆరాధన ఎంత మంత్రం రుద్రం నమ్మకం చదువుకున్న వాళ్ళు వస్తే చదువుకోవడం వల్ల కూడా ఇది గండాల నుంచి యాక్సిడెంట్ నుంచి అనారోగ్యం నుంచి బయట పెట్టాలి. అనస్పట్టుగా కూడా అనారోగ్యం వస్తూ ఉంటుంది. పుట్టుపుణ్యాన్ని వాళ్ళు హాస్పిటల్ ఫాలో అవుతారు, ఏం లేదంటారు. అక్కడ ఏమిటంటే గ్రహ బాధని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ జాతకాన్ని ఒక్కసారి చూపించుకుని దాన్ని తగ్గట్టుగా రెమెడీలు చేసుకోవడం వల్ల తప్పకుండా ఈ గండాల్లోంచి అపమృత్యు గండాల నుంచి బయటపడతారు. బయటపడడానికి ఆస్కారం ఉంది. దాన్ని బట్టి చక్కగా పరిష్కారం చేస్తూ ఎలాగమ్మంటే ఈవేళ కొన్ని రకాలుగా ఇబ్బందులు ఎలా వస్తున్నాయంటే అనస్పట్టుగా వచ్చేస్తున్నాయి అనుకోకుండా. పాపం వాడికి ఆ రోజు బాగున్నా సరే ఇంటికి వస్తువులకు ఏదో ప్రమాదం. పాపం ఇంటికి వస్తువులోకి చెప్పలేము. ఏమిటి ఇలా జరిగింది? మన కర్మ సిద్ధాంతం, మన గ్రహస్థితి ఎఫెక్ట్. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఎదురు రాకూడని వాళ్ళు ఎదురు వచ్చినా కూడా ఎదురు చాలా ముఖ్యం అని చెప్తారా? డైలీ వెళ్ళేటప్పుడు ఎదురు కంపల్సరీ చూసుకుని వెళ్ళాలని. అంటే ఎటువంటి ఎదురులు మంచివి, ఎటువంటి ఎదురు మంచివి కాదని ప్రతిరోజు మనం బయటకు వస్తున్నాం, ఎంత అర్జెంట్ పని అయినా సరే ఒక్క క్షణం మన గుమ్మం దగ్గర ఆగి ఎవరు ఎదురు వస్తున్నారు బయటకు వెళ్ళే టైంలో మన ఇంట్లోంచి భార్య తప్పకుండా ఎదురు వస్తే ఇంకా పవర్, అది పక్కన పెడదాం. ఇంకా పోతే పువ్వులు కానీ ఎదురు రావడం వల్ల, పాలవాడు ఎదురు రావడం వల్ల, ఇకపోతే చేపలు అమ్ముకునే వాళ్ళు ఎదురొచ్చిన అది మంచిదే, చాలా పవర్. చేపలు కానీ అంటే నాన్ వెజ్ అమ్ముకునే వాళ్ళు ఎదురొచ్చినా కూడా దీనివల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. పుని స్త్రీ లేకపోతే గోమాత ఎదురొస్తే ఇంకా రాజయోగం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజు నీకు ఇష్టమైన దైవాన్ని దండం పెట్టుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఆ ఎదుర్లు చూసుకుని పెడితే అసలు ఇవాళ ఇది జరుగుతుంది అన్నది తప్పిస్తారు వాళ్ళు. ఎటువంటి ఎదుర్లు వస్తే మనం ఆగి ఆలోచించుకుని వెళ్ళాలండి. వీడియో రాకూడదు ఏమ్మా, నిప్పు రాకూడదు, శవాలు ఎదురు రాకూడదు. నిప్పుతో వస్తూ ఉంటారు, శవాలు ఎదురు రాకూడదు. నిప్పు ఏదయ్యా అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా బళ్ళు వచ్చాయి, తోపుడు బళ్ళు. అది మొక్కజొన్నలో కాల్చితో లేకపోతే పల్లీలు వేయించితో రకరకాలు. అది కూడా ఎదురు రాకూడదు. అంటే నిప్పే, అక్కడ పొయ్యి మీద నిప్పులు పెట్టేవాడు నిప్పు. మరి అది ఎదురొస్తే కాదు, అందులో మొక్కజొన్నలు ఉన్నాయి, లేకపోతే ఇవి ఉన్నాయి, పేలాలు ఉన్నాయి, అది కాదు నిప్పు. మనకి నిప్పే ఎదురు రాకూడదు, నిప్పు ఎదురు రాకూడదు. అలాగే వీడియోస్ కానీ నిప్పు కానీ ఎదురు, వీడియోలు కానీ ఇంకో రకరకాలు. ఏదైనా మంచిది ఎదురు లేదయ్యా అంటే గోమాత, ఇంట్లో భార్య పిల్లలు, చక్కగా ఇది పూలు అమ్ముకునే వాళ్ళు, నాన్ వెజ్ అమ్ముకునే వాళ్ళు, పాల వాళ్ళు, ఇలాంటి ఎదురొచ్చిన వేళ ఆ రోజు వాళ్ళకి చక్కగా బాగుంటుంది. అనేక విషయాల్లో కూడా మనం ఎదురు వెళ్ళడానికి ఆ వేళ వెళ్ళిన చోట అపశృతి జరగదు, మంచి జరుగుతుందని చెప్పడానికి కూడా ఎదురులో కూడా ఎదురు దెబ్బలు తగిలాయంటే ఆ వేళ నా జాతకం బాగున్నా సరే ఎదురు ఎవరైనా వచ్చారా కర్మకాలు వెళ్ళిపోతుంటే ఫాస్ట్గా తప్పకుండా నా వెళ్ళిన చోట పని అవుతుంది కదా, కొట్లాట అవుతుంది. లేదా ఆఫీసులో నేను ఎంత కరెక్ట్గా పనిచేసినా పైవాడి చేత మాటలు పడుతూ ఉంటాను. అలాంటివి కూడా ఇవన్నీ తప్పించుకోవడానికి, అపమృత్యు బాధల నుంచి బయటపడడానికి శివుడిని, ఆ రుద్రుడు సృష్టికర్తే ఆ రుద్రుడు, ఆ రుద్రుడిలో ఆరాధిస్తూ ఈ అపమృత్యు మంత్రాన్ని చదువుకుంటూ ఓం నమ శివాయ శివంచాక్షరి ప్రతి డైలీ లేవగానే మొహమే కడుక్కోక్కర్లే, చేతులు కడుక్కో, ఆ మంచం మీద కూర్చుని 11 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటే దీన్ని మొహం కడగాలి, చేతులు కడగాలి. లేదు ఆ మంచం మీద 11 సార్లు చదువు కిందకి దిగితే కూడా ఎంతో అదృష్టం ఉంటుంది. ఆయనే మనని కాపాడుతాడు. అపమృత్యు అంటేనే శివుడు, సృష్టికర్త ఆయన లేని చోట ఏదైనా ఉందా భూమండలానికి? అందుకని ఇవన్నీ చక్కగా చేసుకోండి, ప్రజలందరూ బాగుంటారు. రైట్ అండి. సడన్ గా వచ్చే యాక్సిడెంట్లు కానీ, లేకపోతే అనుకోకుండా జరిగే ఆపదల నుంచి కానీ, లేదు
అపమృత్యు దోషాల నుంచి కానీ అటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే చాలా చక్కటి పరిష్కారాలు చాలా సులభంగా చేసుకునే మార్గాలను చెప్పారండి. ధన్యవాదాలు గురు.